గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. డీటెయిల్స్ చూస్తే జపాన్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదైంది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో జపాన్ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. జపాన్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదైంది. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో జపాన్ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జపాన్ భారీ భూకంపం మరోసారి కుదిపేసింది. జపాన్ లో 7.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్ లో ఇవాళ 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ JMA తెలిపింది. భూకంప తర్వాత సముద్రంలో 3.28 అడుగుల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందంటూ JMA సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దక్షిణ కుష్యు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, షుకియోకా, సాగా, ఓయుటా, మియాజాకి జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను ఆ ఏరియాలో జారీ చేసింది. భూకంపం కారణంగా తమ హై స్పీడ్ షింకనేషన్ రైల్స్ సహా సర్వీస్ నిలిపేసినట్లు కూడా రైల్ ఆపరేటర్స్ JR కిషు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే భూకంపం వల్ల సెంధై, జిన్కై అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని కిషు ఎలక్ట్రికల్ పవర్ వెల్లడించింది. భారీ భూకంపంతో ఒక్కసారిగా ఇళ్లన్నీ కదిలిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పలువురు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ సగటున ప్రతి 5 నిమిషాలకు ఓ భూ ప్రకంపన సంభవిస్తూ వస్తూ ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి చూస్తూ వస్తుంటే ప్రతిసారి కూడా అక్కడ భూకంపం సంభవిస్తూ వస్తుంది. జపాన్ దేశం రింగ్ ఆఫ్ ఫైర్ ఎంబడి ఉండడంతో ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తున్నాయని కూడా ధృవీకరించారు. ప్రపంచవ్యాప్తంగా 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో సుమారు 20% ఈ దేశంలోనే ప్రతిసారి కూడా నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగించే విషయం అని కూడా చెప్తూ వస్తున్నారు నిపుణులు. కాబట్టి భూకంపం మాత్రం జపాన్ లో మరో కొందరు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన తమ యొక్క అక్కడ కనిపించడంతో ఆ యొక్క వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. కాబట్టి మరోసారి జపాన్ లో భూకంపం సంభవించే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.よかったよかった。ごめんなさい。さあ、下がる下がる。